హాయ్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను చాలా రోజుల తర్వాత దాదాపు 1 మంత్ అయి ఉంటుంది కదా, సో ఇలా వీడియో చేసి ఈ వీడియోలో మీకు నేను మనీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మన దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనీ గురించి మనకి నాలెడ్జ్ కంపల్సరీ తెలిసి ఉండాలి. మన గురించి మనకు నాలెడ్జ్ తెలిసి ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు తెలుసుకో ఉండాలి. రైట్, ఇది మీ ఏజ్ ఎంతైనా సరే 3 ఇయర్స్ నుంచి, మీకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేయొచ్చు. ఈ ఏజ్ లిమిట్ అస్సలు లేదు. ఎవరైనా ఈ వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. చదువుకున్న వారితో, చదువుకోని వారితో ఏం సంబంధం లేదు. ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేయొచ్చు. డబ్బులు అందరికీ కావాలి కదా, కావాలా వద్దా? కంపల్సరీ కావాల్సిందే. ఎర్త్ మీద ఉన్నామంటే మనకు డబ్బులు కావాల్సిందే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు మన దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుంచుకోండి, మనకు కావాల్సిన మనీ, మనం గాడ్ని నమ్ముతాం కదా, ప్రతి ఒక్కరు నమ్ముతారు. నమ్మని వారు కూడా ఉంటారు. నమ్మని వారు ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని ఖచ్చితంగా నమ్ముతారు. అసలు దాన్ని కూడా నమ్మని వారు వారిని వారు ఖచ్చితంగా నమ్ముతారు కదా. కంపల్సరీ నమ్మకం అయితే కంపల్సరీ, ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి నమ్మి తీరాల్సిందే. శరీరం లేకుంటే ఏమీ లేదు, శరీరం ఉంది కదా, నమ్మాలి, తప్పదు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకు కావాల్సిన మనీ మన చుట్టూనే ఉంది, మన దగ్గరే ఉంది, కానీ కంటికి కనిపించట్లేదు అంతే. ఇంకా బాగా అర్థం అయ్యేలా చెప్పాలి అంటే మన హ్యాండ్సే మన యొక్క మనీ, మన యొక్క ఫేస్, మన యొక్క హెయిర్, మన యొక్క జుట్టు, మన యొక్క బాడీయే మన యొక్క మనీ. అర్థమవుతుందా? బాడీ కనిపిస్తుంది, బట్ ఎందుకు నువ్వు దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నావు? ఎందుకు దాన్ని నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు? నీ చుట్టూనే ఉంది మనీ. నువ్వు కదిలిస్తున్నావా? నీ హ్యాండ్స్ని షేక్ చేయగలుగుతున్నావా? లేకుంటే నీకు ఒక కాన్షియస్నెస్ ఉంది అంటే నీ దగ్గర మనీ ఉంది అని అర్థం. నువ్వు జస్ట్ ఈ వీడియో వింటున్నావా? నీకు కావాల్సిన మనీ నీ దగ్గర ఉంది అని అర్థం. నీ దగ్గరే ఉంది, కానీ నీకెందుకు కనిపించట్లేదు? నీకెందుకు నీ ఎక్స్పీరియన్స్కి నువ్వు కోరుకున్నంత మనీ నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మరి కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. అర్థమవుతుందా? మన యొక్క వాయిస్ వైబ్రేషన్ ఉంటుంది, మన యొక్క సౌండ్, వాయిస్కి వైబ్రేషన్ అనేది ఉంటుంది. అయితే నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావు, ఎటువంటి మాట మాట్లాడుతున్నావు, దాని యొక్క ఫీలింగ్ ఎలా ఉంది, ఆ సౌండ్ యొక్క ఎమోషన్ ఎలా ఉంది దానికి. నేను ఈరోజు అసలు నాకు ఏం బాగాలేదు, ఏంటి నా లైఫ్, మనీ రాదు, కనిపించదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లీస్ట్ ఎలా ఉండమంటారండి, నేను హ్యాపీగా లేను కదా, మరి ఎలా హ్యాపీగా ఉండాలి అనే క్వశ్చన్ మీ అందరికీ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటారంటే, నా దగ్గరికి నాకు కావాల్సిన మనీ వచ్చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నో, ఫస్ట్ థాట్, ఫస్ట్ ఫీలింగ్, ఫస్ట్ ఎమోషన్ ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి, అందరికీ అర్థమవుతుంది నేను చెప్పేది. మన యొక్క ఆలోచన, మన యొక్క ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫీలింగ్, తర్వాతే మనీ. మనం అనుకుంటాం ఫస్ట్ మనీ, తర్వాత ఫీలింగ్ అని. మనీ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉంటే మనీ వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటే మనీ వస్తుంది. అయితే ఎలా చేయాలి? ఇప్పుడు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, కంపల్సరీ హ్యాపీగా ఉండలే. అసలు ఇటువంటి వీడియోస్ కూడా చూడలేరు మీరు. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు ఓపెన్ కూడా చేయరు ఇటువంటి వీడియోస్, కానీ చేశారు, మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది మీకు కావాల్సిన అమౌంట్. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను హ్యాపీగా ఉండటం ఎలా? అట్లీస్ట్ మీరు మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో దానికి పట్టించాలి. మీరు మనీ నా దగ్గర లేదు అని ఒక ప్రోగ్రామ్ చేశారు, ఒక ప్రోగ్రామ్, ఇన్ని రోజులు ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్నే పట్టుకోండి మీ యొక్క మైండ్, అదే రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్ని డిలీట్ చేసేయాలి. ఎలా డిలీట్ చేసేయాలి? మీ చుట్టూ సిచ్యువేషన్ రూపంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీ చుట్టూ సిచ్యువేషన్ రూపంలో. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఇన్ని రోజులు నా దగ్గర మనీ లేదు, డబ్బులు లేవు, నా దగ్గర నాకు మంచి కెరీర్ లేదు, ఇలా అనుకుంటూ ఉన్నారు కదా. ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే, మీ యొక్క చుట్టూ హెల్త్లో ప్రాబ్లం వచ్చేలా చేస్తుంది, లేకుంటే మీ ఇంట్లో ఎవరైనా గొడవ పెట్టుకునేలా చేస్తుంది. ఈ యొక్క థాట్
అలా సిచ్యువేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది అనమాట. లేకుంటే బయట ఏదో ఒక విధంగా మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. అవి నెగిటివ్, అవి మనం అనుకుంటాం అబ్బా నాకు కష్టం వచ్చింది, అవి ప్రాబ్లమ్స్ అనుకుంటాం. నిజానికి ఇవి ప్రాబ్లమ్స్ కాదు, మన యొక్క ప్రోగ్రాము ట్రాన్స్ఫార్మ్ అయ్యి సిచ్యువేషన్ రూపంలో అలా వస్తుంది. ఎస్, దాన్ని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? వెరీ సింపుల్. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, మీ యొక్క ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను, అవి కంటిన్యూగా వాచ్ చేయండి. ఏం చేయాలంటే, మీ చుట్టూ సిచ్యువేషన్స్ మీకు నచ్చకుండా జరుగుతున్నప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చింది, మీ ఇంట్లో ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు, అది మీకు నచ్చట్లేదు, బాధపడుతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది అటువంటి సిచ్యువేషన్? తప్పు వారిలో ఉందా, వీరిలో ఉందా, మీలో ఉందా? ఎవరిలో లేదు తప్పు. ప్రోగ్రామ్ వల్ల వచ్చింది ఆ యొక్క సిచ్యువేషన్. ఇప్పుడు మీ దగ్గర మనీ లేవు, ఈ మనీ లేవు అనే బాధలు, నాట్ ఓన్లీ మనీ, ఏదో ఒక బాధ మీరు ప్రోగ్రామ్ చేసేసారు కదా, ఆ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాము, ఈ యొక్క పెయిన్ఫుల్ ఫీలింగ్, ఎమోషన్స్ అన్నీ ఇలా సిచ్యువేషన్ రూపంలో తయారవుతూ ఉంటాయన్నమాట. వాటిని మనం ప్రాబ్లమ్స్ అంటాం, రైట్? అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ని డిలీట్ చేయాలి అన్నాను కదా, ఎలా డిలీట్ చేయాలి అంటే, అలాంటి సిచ్యువేషన్ గొడవ పడుకుంటున్నట్లు లేకుంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? మై డియర్ ఇన్నర్ చైల్డ్. సబ్కాన్షియస్ మైండ్ని మనం ఇన్నర్ చైల్డ్ అంటాం. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలో ఏ డేటా ఉంది, అక్కడ ఎలా జరుగుతుంది, తీసేయ్ అంటే ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైనా? ఇంతవరకు చాలా బేసిక్, చాలా క్లారిటీగా, బేసిక్ లెవెల్లో మీకు చాలా క్లారిటీగా చెప్పాను. బాగా అర్థం చేసుకోండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలో ఏముంది, అక్కడ అలా జరుగుతుంది, తీసేయ్ అని చెప్పి, ఎన్నిసార్లు తీసేయాలి అని చెప్పాలి సార్ అని ఇలా కూడా డౌట్స్ వస్తుంది. మీరు ఒక్కసారి చెప్పండి, 2 times చెప్పండి, 3 times చెప్పండి, మీ ఇష్టం. అలా చెప్పి, మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాలో ఏముంది, అక్కడ అలా గొడవ జరుగుతుంది, తీసేయ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ఓపెన్ కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఓపిక ఉన్నంత వరకు చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు చేయాలి సార్? 11 times చేయండి, 21 times చేయండి, మీకు ఎన్నిసార్లు చేయాలనిపిస్తే అన్నిసార్లు చేస్తూ ఉండండి. ఇలా వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ డిలేట్ అయిపోతుంది. వారు పక్కకు వెళ్ళిపోతారు అనమాట, ఎవరి పాటికి వాళ్ళు. ప్రాబ్లం అక్కడ క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇన్నర్ చైల్డ్కి చెప్పారు, ఓపెన్ చేసిన వెంటనే అది వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఇలా మీరు ప్రోగ్రామ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తానమాట. మీ దగ్గరికి మనీ రావాలి అంటే ఏం చేయాలి అనేది. జస్ట్ ఒక స్టోన్స్ ఉంటాయి కదా, 108 స్టోన్స్ మీరు భూమి మీద ఎక్కడ ఒక దగ్గర, మీ యొక్క గార్డెన్లో ఎక్కడొక దగ్గర ఉంటాయి కదా, బయట ఎక్కడైనా స్టోన్స్ చిన్నవి మీ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని మీ హ్యాండ్లో, మీ లెఫ్ట్ హ్యాండ్లో ఇంటికి వచ్చి జస్ట్ అలా మీరు జస్ట్ మెడిటేషన్ లాగా కూర్చోండి. మీరు సెటరైట్గా కూర్చొని ఒక హ్యాండ్లో, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్లో, రైట్ హ్యాండ్, ఏ హ్యాండ్లో అయినా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఆ 108 స్టోన్స్ వేసుకొని ఇలాగా పెట్టుకొని, ఆ స్టోన్స్ మీ ఒళ్ళో ఆ యొక్క హ్యాండ్ని పెట్టుకొని ఒక్కొక్క స్టోన్ తీసి ఐఎమ్ సారీ ప్లీజ్ అలా పక్కన పెట్టేయండి. కింద అయినా పెట్టేయండి, లేకుంటే బౌన్లో అయినా వేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా 108 స్టోన్స్ కలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఒక్కొక్కటి మీరు ఇప్పుడు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కౌంట్ చేసే ఉన్నారు, కౌంట్ చేసి తెచ్చి పెట్టుకో ఉన్నారు, రైట్? అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు కౌంట్ చేయాలా అవసరం లేదు. అలా మీ యొక్క హ్యాండ్లో, ఇలా లెఫ్ట్ హ్యాండ్లో, రైట్ హ్యాండ్లో పెట్టుకొని, ఒళ్ళో పెట్టుకొని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క దానికి ఓపెన్ చేస్తూ ఉండండి. మీకు ఎంత అమౌంట్ కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాకు ఇంత అమౌంట్ కావాలి, తీసుకురా ప్లీజ్ అని చెప్పండి. ఆ తర్వాత ఇలా మీరు ఓపెన్ చేసి ఒక్కొక్క స్టోన్ని వేయండి. చూడండి ఎంత మిరాకిల్ జరుగుతుందో. ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నిజంగా జరుగుతుందా సార్ అంటే, స్టోన్స్ వేసినంత మాత్రాన జరగదు. బాగా గుర్తుంచుకోండి. స్టోన్స్ వేసినంత మాత్రాన, క్యాండిల్ని వెలిగించినంత మాత్రాన, లేకుంటే బేలీఫ్ని కాల్చినంత మాత్రాన, రాసి కాల్ చేసినంత మాత్రాన జరగవు.
మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అని అనుకోవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే, ఈ ఓల్డ్ ప్రోగ్రామ్ని డిలీట్ చేస్తాం మనం. డిలీట్ చేసిన తర్వాత మైండ్కి ఫిజికల్ ఫామ్ రూపంలో మీరు అందించాలి, ఇన్ఫర్మేషన్ వెయ్యాలి. డబ్బులు కావాలి అనే ఇన్ఫర్మేషన్ లేదు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నా దగ్గర డబ్బులు లేవు అనే ఇన్ఫర్మేషనే ఉంది, కానీ డబ్బులు కావాలి అనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు. సో ప్రోగ్రామ్ చేయాలి, మళ్ళీ మనం రీప్రోగ్రామ్ చేయాలి. రీప్రోగ్రామ్ ఎప్పుడైతే చేస్తామో మిరాకిల్ జరుగుతాయి. స్టోన్స్ వేస్తే డబ్బులు వచ్చేస్తాయి సార్ అంటే, స్టోన్స్ వేస్తే డబ్బులు రావు. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ న్యూ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఫిజికల్గా మనం స్టోన్స్ని తీసుకుందాం. స్టోన్స్ అంటే ఎర్త్, పంచభూతాల్లో ఒకటి. ఈ ఎర్త్ మీద ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా పంచభూతాలతో మాత్రమే తయారవుతుంది, రైట్? భూమిలో నుంచే వస్తుంది, రైట్? ఓకే, ఇక్కడ మనం స్టోన్స్ని తీసుకున్నాం. ఇలా ఒక్కొక్కటి తీసి మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ చైల్డ్కి చెప్తాను, నాకు 20,000 అమౌంట్ కావాలి మై డియర్ బ్యూటిఫుల్ ఇన్నర్ చైల్డ్. నాకు ఎందుకు కావాలో నీకు కూడా తెలుసు, ఆ మనీ నాకు ఎందుకు అవసరమో నీకు కూడా తెలుసు. ప్లీజ్ తీసుకొచ్చే. మనకి చాలా అవసరం కదా ఇప్పుడు ఆ డబ్బులు, మనకి చాలా అవసరం ఆ డబ్బులు. చూడండి, మనకు డబ్బులు వస్తే మనం ఒకరికి హెల్ప్ చేస్తాము, లేకుంటే మన ఇంట్లో వారికి ఇష్టమైన ఫుడ్ పెడతాము, లేకుంటే వారి అవసరాలు తీరుస్తాము. సో చాలా చేస్తాం ఆ డబ్బులతో. సో ఇది ఇలా చేయటం యూనివర్స్కి మనం గుడ్ చేస్తున్నామా బ్యాడ్ చేస్తున్నాం? గుడ్డే కదా చేస్తున్నాం. మరి యూనివర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆ డబ్బులతో మనం గుడ్ చేయబోతున్నాం, లేకుంటే ఒక అప్పు తీర్చబోతున్నాం. అప్పు తీరిస్తే వారికి హ్యాపీ కదా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అప్పు ఉన్నాము, మన దగ్గరికి డబ్బులు వస్తే వారికి అప్పు తీర్చేస్తాం, వాళ్ళు హ్యాపీ పడతారు కదా. మరి యూనివర్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ డేటా ఉంది, ఆ డేటాని క్లీన్ చేసుకుంటే నీకు ఇస్తుంది. సో బాగా గుర్తుంచుకోండి. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం స్టోన్స్ వేసినంత మాత్రం రావని చెప్పాను. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. ప్రోగ్రామ్ మైండ్కి మనం ప్రోగ్రామ్ చేయాలి. మనీ ఫిజికల్ ఫామ్లో మనం అందించాలి. ఒక ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామ్ చేస్తేనే వస్తాయి. సో ఎందుకు ఇలా బేలీఫ్స్ కాల్చండి, రాసి కాల్ చేసేయండి అని ఎందుకు చెప్తారంటే, వాటి వల్ల యూజ్ లేదని కాదు, ఖచ్చితంగా 100% యూజ్ ఉంటుంది. 100% యూజ్ ఉంటుంది. మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. చూడండి తర్వాత మన దగ్గరికి మనీ ఎలా వస్తాయో. మనం ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, మనీ గురించి ఇన్ఫర్మేషన్ వేస్తూ ఉండాలి. ఇలా వస్తాయి మన దగ్గరికి మనీ. సో ఈ బ్యూటిఫుల్ టెక్నిక్ మీరు తెలుసుకోండి. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, మీకు ఇంకా అందిస్తూ ఉంటాను. కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో లైక్, షేర్ చేయండి. ఎవరికైనా అవసరం అయితే ఈ యొక్క వీడియోస్ని వారికి పంపించండి. అండ్ కమెంట్స్లో మీకు జరిగిన మిరాకిల్ ఏమైనా ఉంటే సో వాటిని షేర్ చేసుకోండి. అండ్ డౌట్స్ని, క్వశ్చన్స్ని మాత్రం రానివ్వద్దండి. డౌట్స్ని, క్వశ్చన్స్ని బయటికి మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఇన్నర్ చైల్డ్కి చెప్పండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాకు ఇలా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి? మీకు తెలిసిపోతుంది. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ మీకు సమాధానం ఇస్తుంది. మీ యొక్క ఎనర్జీని మీరు ఉపయోగించుకోవాలి. అంతేగాని డౌట్స్ని, క్వశ్చన్స్ని అడిగేసినందువల్ల ఏం జరుగుతుందంటే, మీ ఎనర్జీ ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ యొక్క హయ్యర్ మైండ్ని మీరు ఉపయోగించుకోవట్లేదు. హయ్యర్ మైండ్ని ఇక్కడ మీరు ఉపయోగించుకోవట్లేదు. హయ్యర్ మైండ్ని మనం ఉపయోగించుకోవాలి. హయ్యర్ మైండ్ అంటే గాడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. హయ్యర్ మైండ్ అంటే మన యొక్క బ్యూటిఫుల్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవాలి. సో ఇది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ లవ్లీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.